So today is the National Constitution Day. So రాజ్యాంగ దినోత్సవం అంటాం. సో దీనికి ఎప్పుడు 26th day of November when we declared we the people of India. So we are celebrating the 75 years of Indian Constitution. 2022లో 75 years of Indian independence సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు 2024లో 75 years of Indian Constitution సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ డే రోజు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక టీవీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న వాడిని రిపబ్లిక్ డే అంటే ఎప్పుడు వస్తుందంటే ఆగస్ట్ 15 అని చెప్పారు. సో అటువంటి అంటే చిన్నప్పటి నుంచి మనం రిపబ్లిక్ డే ఒకటి, ఇండిపెండెన్స్ డే ఒకటి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ మరి వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు, ఆ రోజు స్వీట్లు తినలేదు, స్వీట్లు తిన్నా కానీ ఇష్టమైన స్వీట్లు ఇవ్వలేదు, మరి ఏం జరిగిందో తెలియదు. కానీ బట్ దే డోంట్ వాంట్ టు రిమెంబర్ దీస్ కైండ్ ఆఫ్ డేస్. సో కనుక మనకి ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 1949 November 26. అదే డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగం స్వీకరించబడిన తేదీ November 26, 1949. బట్ ఇట్ వాజ్ నాట్ ఇమీడియట్లీ ఇంప్లిమెంటెడ్, పోస్ట్పోన్ ఫర్ 2 months. That is from January 26, 1950, the Constitution of India came into force. 2 నెలలు వాయిదా వేసి November 26, 1949 తేదీ నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకనంటే 1929లో లాహోర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసినటువంటి ఒక తీర్మానం ప్రకారం January 26, 1930 నుంచి సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి డిక్లేర్ చేయడం వల్ల ఆ డిక్లరేషన్ని దృష్టిలో పెట్టుకుని 1930 January 26ని ఎవ్రీ ఇయర్ సంపూర్ణ స్వరాజ్య దినోత్సవం ఆర్ పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే ఏ డే ఆఫ్ ఫుల్ ఇండిపెండెన్స్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ బీయింగ్ గ్రాంటెడ్ బై ది బ్రిటిష్. సో ఆ డేట్ తొందరలోనే ఉంది, అంటే November 26 తర్వాత ఇంకో 2 నెలల్లో దగ్గరలో ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా 2 నెలలు వాయిదా వేసి January 26, 1950 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అండ్ దీనికి 2 రోజుల ముందు అంటే 1950 January 24 రోజున రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ రాజ్యాంగం మీద సంతకాలు చేశారు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సైన్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఆఫ్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. సో అయితే ఈ డేట్కి మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఏమని? రిపబ్లిక్ డే అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ వీ హ్యావ్ ఫర్గెటన్ ఆల్మోస్ట్ అబౌట్ 1949 November 26. పబ్లిక్కి January 26 గురించే మర్చిపోయారు. ఇక అటువంటిది అసలు దీని పెద్దగా పాపులారిటీలో లేనటువంటి November 26 గురించి అసలు తెలియదు కూడా, గుర్తుండడం కాదు, తెలియదు. సో దేర్ ఫోర్ ఇన్ 2015 November 26 ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ యాజ్ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే. January 26 రిపబ్లిక్ డే, November 26 ఇది నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే. సో ఆ రోజున భారత రాజ్యాంగం స్వీకరించబడింది. ఇప్పటికీ 75 years అయింది. సో దీని నేపథ్యంలోనే మనకి ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి 1950లో ఏం చేశారు? ఇండియా వాజ్ డిక్లేర్డ్ యాజ్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. బట్ ఇన్ 1976 బై ది 42nd Amendment సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్ ఇన్కార్పొరేటెడ్. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే 2 పదాలని ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఇండియా ఈజ్ నౌ సావరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్, సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అండ్ సో ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషనల్ డే, అసలు ఈ కాన్స్టిట్యూషనల్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకనంటే టు రీఇన్ఫోర్స్ ద డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ ఐడియాస్. వాట్ ఆర్ దీస్ డెమోక్రటిక్ ఐడియాస్ అండ్ వాల్యూస్? అంటే ఈ ప్రజాస్వామ్య విలువలను గురించి ప్రజలకి మళ్ళీ గుర్తు చేయడానికి ఈ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటుంటాం. సో వాట్ ఆర్ దోస్ డెమోక్రటిక్ ఐడియల్స్ అండ్ వాల్యూస్? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఈ 4 డెమోక్రటిక్ వాల్యూస్ అంటారు. అంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. లిబర్టీ ఆఫ్ థాట్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. సో ఇటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ అన్నిటినీ గుర్తు చేయడం కోసం ఇది. అండ్ ఎంకరేజింగ్ ద యాక్టివ్ సివిక్ పార్టిసిపేషన్
in the governance of the country, encouraging the active civic participation in the governance of the country. అంటే దేశ పరిపాలనలో ప్రజలు యాక్టివ్గా క్రియాశీలకంగా పాల్గొనేటట్టు చేయడం దీని ఉద్దేశం. అండ్ ప్రమోటింగ్ ద సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద నేషన్. అంటే దేశం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతలని నెరవేర్చేటట్టు చేయడం. ఎందుకంటే మనకి జనరల్గా వీ టాక్ ఓన్లీ అబౌట్ ద రైట్స్ అండ్ వీ ఫర్గెట్ అబౌట్ ద డ్యూటీస్. బట్ ఎ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ అన్లెస్ యూ పర్ఫార్మ్ ద డ్యూటీస్ అలాంగ్ విత్ ఎంజాయింగ్ ద రైట్స్. అంటే హక్కులను అనుభవించాలి, దాంతోపాటు బాధ్యతల్ని కూడా నిర్వహించాలి. దేశం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతలు నిర్వహించాలి. అంటే దేశం పట్ల నిర్వహించడం అంటే ఏంటి? when the nation has granted you the rights, you are also supposed to equally give back to the nation in the form of responsibilities. You don't have to do extraordinary things. అంటే అసాధారణమైన పనులు ఏం చేయక్కర్లేదు. అంటే దేశం పట్ల బాధ్యతలు నెరవేర్చడం అంటే నువ్వేమి చెట్లు ఎక్కలేదు, పుట్లు ఎక్కర్లేదు, గాల్లో ఎగరక్కర్లేదు, ఆర్ బోర్డర్కి వెళ్ళి చచ్చిపోక్కర్లేదు. మరి ఏంటి దేశం పట్ల మనం నిర్వహించాల్సినటువంటి విధులు అంటే ఏంటి? ఏం విధులు చేయాలో కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4A ఒక 11 ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పారు. ఇప్పుడు సపోజ్ మీకు పిల్లలు ఉన్నారనుకో, మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి. దట్ ఈస్ వాట్ యూ ఆల్ హ్యావ్ టు డూ. బియాండ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. మీకు పిల్లలు ఉంటే, లేకపోతే మీరు కనుక తల్లిదండ్రులు అయితే, లేకపోతే మీరు కనుక మీ ఆధ్వర్యంలో ఎవరైనా పిల్లలు పెంచుతూ ఉంటే, అంటే మీరు గార్డియన్స్ అయితే కనుక మేక్ షూర్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ సెంట్ టు ద స్కూల్స్. అదొక ఫండమెంటల్ డ్యూటీ. అది దేశం కోసం నువ్వు చేసే పెద్ద బాధ్యత. అది రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్. అది చాలు. నువ్వు రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, న్యూట్రల్గా ఉండు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి కాలబెడుతుంటారు. ఇలాంటివి చేయకూడదు, అవే తగ్గించుకోవాలన్నమాట. ఎందుకు కాలబెడుతున్నావు బాబు కాన్స్టిట్యూషన్ అంటే, ఈ రాజ్యాంగం నాకు ఏమిచ్చిందని అంటారు. మరి నువ్వు రాజ్యాంగానికి ఏమిచ్చావు? రాజ్యాంగం నీకేమి ఇవ్వలేదని అంటున్నావు. ఏమీ తెలియకుండా కుక్కమూతి పిందె వ్యవహారంలాగా. అంటే కుక్కమూతి పిందె వ్యవహారం అంటే ఏంటి? తెలిసి తెలియకుండా చేసే పనుల్ని కుక్కమూతి పిందె అంటారు. సగం సగం నాలెడ్జ్ అనమాట. సో రాజ్యాంగం నీకు ఇవ్వబట్టే, ఏదో ఒకటి ఇవ్వబట్టే నువ్వు రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి కాలబెడుతున్నావు. అంత స్వేచ్ఛ ఇచ్చింది దేశం నీకు. నువ్వు ఇదే పని వేరే దేశంలో చేసి చూడు. కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి పబ్లిక్లో మంట పెట్టావనుకో, నిన్ను కాల్చిపడేస్తారు అక్కడి నుంచి స్పాట్లో. నువ్వు కాల్చడానికి ఇంకో రాజ్యాంగం దొరకదు నీకు మళ్ళీ. అటువంటి పరిస్థితి ఉంటుంది. నీకు ఈ దేశం అటువంటి అవకాశం ఇచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని గౌరవించు, అవమానపరచాల్సినటువంటి అవసరం లేదు. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలి. రెస్పెక్ట్ ది నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్. డోంట్ డిస్రెస్పెక్ట్ ఇట్. దాన్ని తలకిందులు ఎగరేయడం, ఈ రాజ్యాంగ భారతదేశం యొక్క పతాకానికి తలకిందులు ఎగరేయడం, ఆరు దాన్ని కాలబెట్టడం, ఇటువంటివి చేయొద్దు. ఎవడైనా చేస్తున్నా కానీ ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అటువంటివి రాజ్యాంగం నీకు ఇచ్చింది. అటువంటి స్వేచ్ఛ నీకు ఇచ్చినప్పుడు నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది రాజ్యాంగం. ఒక ముఖ్యమంత్రి అయితే ఈ రాజ్యాంగాన్నే చేంజ్ చేసేయాలన్నాడు. మొహమాటం ఎందుకు? కేసీఆర్. సో రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందన్నాడు. అంటే మార్పు చేయడం అంటే ఆయన ఉద్దేశం అమెండ్మెంటా లేకపోతే రీప్లేస్మెంటా? హీ వాజ్ థింకింగ్ అబౌట్ రీప్లేసింగ్ ద existing constitution with a new constitution. This is what the constitution has given you, even to think about replacing the existing one with a new one. ఉన్నదాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఒక వాక్ స్వాతంత్రాన్ని నీకు ఇచ్చిందే ఈ రాజ్యాంగం. కాబట్టి అటువంటి రాజ్యాంగం నీకు ఇన్ని అవకాశాలు, 6 రకాల హక్కులు ఇచ్చింది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ 6 కాకుండా రకరకాల ఇతర హక్కులు కూడా ఉన్నాయి. Right to vote is something that is being granted by the constitution right from the commencement of the constitution. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే మనకి ఆ ఓటు హక్కు ఉంది. ప్రపంచంలో వేరే దేశాలు పెద్ద పెద్ద రాజ్యాంగాలు, గొప్ప గొప్ప రాజ్యాంగాలు, పాత రాజ్యాంగాలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇవ్వలేదు ఇట్లా. అమెరికన్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ గ్రాంటెడ్ ది రైట్ టు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రైట్ ఫ్రమ్ ద కమెన్స్మెంట్. ఇట్ వాజ్ ఓన్లీ హ్యాపెండ్ ఇన్ 1925. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఓన్లీ 1925 తర్వాతనే అసాధ్యమైంది అమెరికాలో కూడా, ఒక 100 సంవత్సరాల తర్వాత. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే హ్యాస్ గ్రాంటెడ్ ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మరి ఇన్ని హక్కులు ఇచ్చినప్పుడు మరి దానికోసం మనం దేశం కోసం, రాజ్యాంగం కోసం కొన్ని బాధ్యతలు కూడా చేయాలి. దట్ ఈస్ వాట్ ద నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే రీఇన్ఫోర్సెస్.
అంటే ప్రమోటింగ్ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద నేషన్. దేశం పట్ల నీ బాధ్యత ఏంటి? ఎక్కువేం చేయొద్దు. ఏం చేయాలి? మన ఇప్పుడు చాక్లెట్ తింటావు, చాక్లెట్ తీసి పక్కన పడేయడం కాకుండా ఆ ర్యాపర్ తీసి నీ బ్యాగ్లో పెట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు దాన్ని బయటపడి ఆ డస్ట్బిన్ ఉంటుందా, డస్ట్బిన్లో నువ్వు చుట్టుపక్కల వేసేసుకుంటున్నావు. సో దానివల్ల నష్టం ఎవడికి? నీకే నష్టం. అంటే ఇది ఈ సపోజ్ ఈ క్లాస్ రూమ్ నాది కాదు కదా అనేటటువంటి ఫీలింగ్తో నువ్వు వేసేస్తుంటావు చాలా సందర్భాలు. ఆ పెన్సిల్ చెక్కుతావు, ఆ చెత్త అంతా అక్కడే పడేస్తావు. ఇలాంటివి చేయకూడదు. అంటే యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద నేషన్ ఇంక్లూడ్స్ మెయింటైనింగ్ క్లీన్లీనెస్. ఈవెన్ గాంధీ వాజ్ ఆల్సో సేయింగ్ ది సేమ్ థింగ్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్. అంటే పరిశుభ్రత అనేది దేవుడితో సమానం. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్ అనేది. అందుకనే ముందు మనం టెంపుల్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు టెంపుల్ అంతా క్లీన్గా ఉంచుతారు, చెత్త వేసి ఉంచరు. క్లీన్లీనెస్ ఈజ్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ఎనీ టెంపుల్ బికాస్ క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్. కాబట్టి నీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది నీకే మంచిది. ఆ తర్వాత మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటాం. COP29 జరిగింది ఇప్పుడు. ఆ COP29 జరిగినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి? పొల్యూషన్ లేకుండా చూసుకో, పొల్యూషన్ తగ్గించు, పొల్యూషన్ తగ్గించేవాడి మీద ఫైన్ అయ్యి. సో ఇటువంటివన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ పొల్యూషన్ ఎక్కడి నుంచి కలుగుతుంది? మనం పరిశుభ్రంగా లేకపోవడం వల్లే కలుగుతుంది. అది శుభ్రత పాటించకపోవడం వల్లే కలుగుతుంది, పొల్యూషన్ అవుతున్నాం. అండ్ మరొకటి ఏంటి? ఇట్స్ ఎ రిమైండర్ టు ఇండియాస్ కమిట్మెంట్ టు బిల్డింగ్ ఎ ప్రోగ్రెసివ్, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ ఫర్ ఆల్ ద సిటిజన్స్. దిస్ ఈజ్ వాట్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్యారంటీయింగ్ ఎవ్రీ సిటిజన్. ఇది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అనే అంశాలు ఏం చెప్తున్నాయంటే ఈ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ అనే అంశం గురించి చెప్తున్నాయి, ఎ ప్రోగ్రెసివ్ సొసైటీ గురించి చెప్తున్నాయి. సో దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ది కాన్స్టిట్యూషనల్ డే. And therefore, in this context, Dr. Ambedkar said that the Constitution is not a mere lawyer's document. It is a vehicle of life, and its spirit is always the spirit of age. And there is a criticism on the Constitution. It's a pleader's paradise. అని చెప్పి ఈ రాజ్యాంగం మీద ఒక విమర్శ ఉంది. ప్లీడర్స్ ప్యారడైజ్. ప్లీడర్స్ ప్యారడైజ్ అంటే న్యాయవాదులకి స్వర్గం లాంటిది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి అనేక రకాల ఇఫ్స్ అండ్ బట్స్ అనే పదాల కారణంగా కాంప్లెక్సిటీ పెరిగి గ్రాండియర్ ఆఫ్ ది లాంగ్వేజ్ హ్యాస్ ఇంక్రీస్డ్. అండ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ గ్రాండియర్ ఆఫ్ ద లాంగ్వేజ్ వాట్ హ్యాపెండ్? ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ జస్ట్ రిమైన్డ్ యాజ్ ఎ డాక్యుమెంట్ ఫర్ ద లాయర్స్ బట్ నాట్ ఫర్ ద కామన్ మ్యాన్ అన్నట్టుగా ఒక క్రిటిసిజం. బట్ అంబేద్కర్, ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈజ్ సేయింగ్ దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ మియర్లీ ఎ లాయర్స్ డాక్యుమెంట్. ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించినటువంటి పత్రం కాదు. ఇట్ ఈస్ ఎ వెహికల్ ఆఫ్ లైఫ్. మన జీవితానికి కావలసినటువంటి ఒక వాహనం లాంటిది, మన జీవితాన్ని నడిపించే ఒక వాహనం లాంటిది. ఆ వెహికల్కి డ్రైవర్ ఎవరు? గవర్నమెంట్లో ఉండే ప్రధానమంత్రి, మంత్రిమండలి, ముఖ్యమంత్రులు, ఈ సివిల్ సర్వెంట్స్, వీళ్ళందరూ కూడా ఆ వెహికల్ డ్రైవర్లు, ఆ వెహికల్ మేనేజ్ చేసేవాళ్ళు. అండ్ ఇట్స్ స్పిరిట్ ఈస్ ఆల్వేస్ ద స్పిరిట్ ఆఫ్ ఏజ్. అంటే ఈ రాజ్యాంగం జనరల్గా ఏమంటాం? ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్, ఇట్స్ ఎ డైనమిక్ డాక్యుమెంట్. లివింగ్ డాక్యుమెంట్ అంటే, డైనమిక్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఒక జీవము కలిగినటువంటి ఒక పత్రం. జీవం కలిగిందంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఈజ్ ఆర్గానిక్ ఈజ్ హ్యావింగ్ ఏ లైఫ్. లైఫ్ ఉంది అంటే ఏంటి? అది పెరుగుతుంది, ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఇట్ ఈస్ చేంజింగ్ అండ్ అడ్జస్టింగ్ అండ్ అకామిడేటింగ్ అకార్డింగ్ టు ది కండిషన్స్ ఆఫ్ ద సొసైటీ. అప్పుడున్నటువంటి పరిస్థితులకి సమానంగా, సమాంతరంగా అది సర్వైవ్ అవుతూ ఉంది, మారుతూ ఉంది. కాబట్టి ఇట్స్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ ద స్పిరిట్ ఆఫ్ ఏజ్. స్పిరిట్ ఆఫ్ ఏజ్ అంటే సమకాలీన పరిస్థితులకి అనుగుణంగా ఉండగలగడం. దేర్ఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కుడ్ సర్వైవ్ 75 years ఆఫ్ ఈవెన్ డిజాస్టర్స్ కండిషన్స్, అంటే ఇంక్లూడింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే అత్యవసర పరిస్థితులను దాటుకుంది, 3 సార్లు యుద్ధాన్ని దాటింది, 3 రకాల యుద్ధాలని, ఇన్ఫ్యాక్ట్ 4 రకాల యుద్ధాలని దాటికొచ్చింది, ఒక పాండమిక్ని దాటింది, 75 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా నడుస్తుంది. అదే ఇండియాతో పాటు ఒక గంట ముందే, ఒక రోజు ముందే ఇండిపెండెన్స్ సాధించినటువంటి పాకిస్తాన్లో 5 రాజ్యాంగాలు మారినాయి. ఈ రోజుకి అక్కడ ప్రజాస్వామ్య పరిపాలన లేదు. ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నట్టు కనిపించినా అక్కడ ఏం జరుగుతుంది? మొత్తం పరిపాలన అంతా ఈ మిలిటరీ లీడర్లు, మిలిటరీ నియంత్రణల యొక్క నీడలో సాగుతుంది. The administration in Pakistan is carried under the shadow of
military rulers. It is carried by a military junta, not by the democratic rulers. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి 1 year అయింది అక్కడ. అండ్ ఇతన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి నిన్ననో మొన్ననో ఒక పెద్ద ఉద్యమమే జరిగింది దేశం మొత్తం మీద. ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు, కానీ అసలు రోజుకో కేసు పెడుతున్నారు అతని మీద. ఒక కేసు అయిపోయింది, ఇంకో కేసు పెడుతున్నారు. మొత్తం మీద 200కి పైగా కేసులు పెట్టారు ఆ ఇమ్రాన్ ఖాన్ మీద. అంటే ఏంటి, ఒక్కొక్క కేసులో 1 year జైలు వేసినాయి, కానీ 200 ఏళ్ళ పాటు జైల్లోనే ఉంటాడు ఆయన. సో ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్. అటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సర్వైవింగ్ వితౌట్ ఎనీ హర్డల్స్ అండ్ ఇట్ ఈస్ అకామిడేటింగ్ ఇట్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ 75 years అండ్ ఇట్ విల్ సర్వైవ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్ ఆల్సో. సో ఇది లివింగ్ డాక్యుమెంట్ అంటున్నాం, అందుకనే డైనమిక్ డాక్యుమెంట్ అంటున్నాం. అండ్ దాన్నే అంబేద్కర్ ఏం చెప్పాడు, ద స్పిరిట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ ది స్పిరిట్ ఆఫ్ ద ఏజ్ అని చెప్పాడు. సో కాబట్టి మారే పరిస్థితులకి అనుగుణంగా ఇది మారుతుంది. సో రీడింగ్ ద ప్రియాంబుల్ ఈజ్ నెసెసరీ యాజ్ అ కండిషన్ టు అండర్స్టాండ్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రియాంబుల్ని చదవాలి. అంటే యూ హ్యావ్ టు బిగిన్ ద డే బై కలెక్టివ్లీ రీడింగ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, పబ్లిక్ గ్యాదరింగ్స్ టు రీఅఫర్మ్ ది కమిట్మెంట్ టు ఇట్స్ ప్రిన్సిపల్స్. అది ప్రతి పబ్లిక్ గ్యాదరింగ్లోనూ ఈ ప్రియాంబుల్ని కనుక మనం చదివితే ఆ ప్రియాంబుల్ అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క సిగ్నిఫికెన్స్ మనకు అర్థమవుతుంది. సో ఏమనుంది ఇందులో, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్న్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ sovereign, socialist, secular, democratic republic and to secure all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do adopt, enact and give ourselves this constitution. అంటే భారత ప్రజలమైన మేము అనే పదాలతో మొదలవడమే ఇందులో ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బ్యూటీ. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంగా రూపొందించుకోవాలని, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలోను, భావ ప్రకటనలోను, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధనలోను స్వేచ్ఛని, హోదా మరియు అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించాలని, వారందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని కాపాడి దేశ సమైక్యతని, సమగ్రతని పరిరక్షించాలని ఈ రాజ్యాంగ పరిషత్తులో నవంబర్ 26, 1949 తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే పదాల్లోనే ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ మొదలైంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఏమని క్లోజ్ అయింది, అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. అది అంటే భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే స్వీకరించుకున్నాం. ఇట్ ఈస్ నాట్ గ్రాంటెడ్ బై ఎనీబడి, ఇట్ ఈస్ నాట్ గిఫ్టెడ్ బై ఎనీవన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనమే తయారు చేసుకున్నాం, మన ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకున్నాం, రాబోయే తరాల యొక్క అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకున్నాం, మనకు మనమే సమర్పించుకున్నాం దాన్ని. బ్రిటిష్ రాణి మనకేం బహుమానం ఇవ్వలేదు, అమెరికా వాడు వచ్చి మనకేం తయారు చేసి పెట్టలేదు, జపాన్ వాడు వచ్చి ఏదేదో కనుగొనలేదు. సో ఇట్ ఈస్ మేడ్ బై అవర్ సెల్ఫ్ అండ్ అడాప్టెడ్ బై అవర్ సెల్ఫ్, గిఫ్టెడ్ టు అవర్ సెల్ఫ్. సో ఇటువంటి రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని చదవడం అనేది అవసరం. అండ్ ఆన్ దిస్ 26th day it is also necessary to organize certain debates, quizzes, essay competition, lectures focusing on the significance of the constitution, its history and its impact on India, on modern India. అంటే ఏం చేయాలి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలో రాజ్యాంగం గురించి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విద్యా సంస్థల్లో దీని మీద రాజ్యాంగానికి సంబంధించి ఈ డిబేట్లు, క్విజ్లు, తర్వాత ఎస్సే కాంపిటీషన్లు, లెక్చర్లు ఇటువంటి అన్నీ ఆర్గనైజ్ చేయాలి. సో ఇది చేయడం ద్వారా దాని మీద ప్రజల్లో, పిల్లల్లో అవగాహన పెంచడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్లో అవగాహన పెంచడం జరుగుతుంది. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి. అంటే లైక్ స్ప్రెడ్ ది అవేర్నెస్ అబౌట్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ త్రూ ద వర్క్షాప్స్, పోస్టర్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఇటువంటి వాటి ద్వారా దీని మీద అవగాహన కల్పించడం, జనరల్ పబ్లిక్లో అవగాహన కల్పించడం,
కాన్స్టిట్యూషన్ థీమ్డ్ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాలి. అంటే వై వీ సెలబ్రేట్ ద కాన్స్టిట్యూషనల్ డే అనే దానికి ఇవన్నీ రీజన్స్ అనమాట. అంటే అరేంజింగ్ ద స్కిట్స్ ప్లేస్ అండ్ ఆర్ పోయట్రీ రిసైటల్స్ సెంటర్డ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ థీమ్స్ సచ్ యాజ్ ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రీడమ్. అంటే ఇటువంటి థీమ్స్ మీద ఆధారం చేసుకుని ఈ కొన్ని స్కిట్స్ ప్లేస్ ఇటువంటివి నిర్వహించడం జరగాలి. ఎంగేజ్ విత్ ద సివిక్ రెస్పాన్సిబిలిటీస్. రైట్స్ ఎంత ఇంపార్టెంటో డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పడం. ఎంజాయ్ ద రైట్స్ యాజ్ ఎ డ్యూటీ, పర్ఫార్మ్ ద డ్యూటీస్ యాజ్ ఎ రైట్. ఇలాంటి పద్ధతిలో అవగాహన పెంచాల్సినటువంటి. అంటే ఎంజాయింగ్ ద రైట్స్ యాజ్ ఎ డ్యూటీ అంటే దీని మీనింగ్ ఏంటి? రైట్స్ యాజ్ ఎ డ్యూటీ సో ఎంజాయ్ రైట్స్ యాజ్ డ్యూటీస్, perform the duties as rights, or incorrect గా చెప్పాలంటే so your rights are your duties. Duties are your rights. హక్కులని బాధ్యతగా ఉపయోగించుకో, బాధ్యతలని హక్కులుగా వినియోగించుకో. ఇలాంటి స్పిరిట్ ఉండాలి ప్రతి ఒక్కరు. అంటే ఏంటి? హక్కుల్ని బాధ్యతగా ఉపయోగించుకోవడం అంటే వెన్ యు ఆర్ గివెన్ ద రైట్స్ యూ మస్ట్ ఎంజాయ్ దిస్ రైట్స్. ఇట్ ఈస్ నాట్ ఎ చాయిస్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎన్ అబ్లిగేషన్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ us హ్యావ్ టు ఎంజాయ్ అవర్ రైట్స్. అంటే మనకి రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. ఆ హక్కులు ఇచ్చినప్పుడు ఆ హక్కుల్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఏదో ఇచ్చింది నా ఇష్టమైతే ఉపయోగించుకుంటా, లేకపోతే లేదు నీకెందుకు అన్నట్టుగా ఉండకూడదు. When you are granted the right to vote by the constitution, you have no choice. You are supposed to enjoy that right. అంటే మరి నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నాకు ఇష్టమైతే ఉపయోగించుకుంటా, లేకపోతే లేదు. దాన్ని అలాంటి వాళ్ళని, అలా అనే వాళ్ళని మేధావులు అంటారు. ఈ మేధావుల మేధస్సుకి పరిమితమే లేదు. ఇటువంటి దేశద్రోహ కార్యక్రమాలకి పాల్పడుతుంటారు. అంటే నువ్వు ఓటు వేస్తున్నప్పుడు ఎవరి కోసం వేస్తున్నావు? ఓటు నీ కోసం వేస్తున్నావా, లేకపోతే మీ పక్కింటి ఆవిడ కోసం వేస్తున్నావా? ఎవరి కోసం వేస్తున్నావు ఓటు? నీ కోసం వేసుకుంటున్న ఓటు. ఆ ఓటు వేయడం వల్ల ఇంకొంతమంది వేరే రకం మేధావులు ఏమంటారు? ఓటు వేసినంత మాత్రాన ఈ సమాజం ఏమన్నా మారుతుందా? అదే రాజకీయ నాయకులు, అదే దోపిడీ, ఇలాంటివన్నీ మాట్లాడతారు. నువ్వు ఓటు వేయకపోవడం వల్లే అదే రాజకీయ నాయకులు వచ్చారు. ఓటేసి కొత్తోడిని గెలిపించు, ఓటేసి ఉన్నోడిని తీసేయి. నువ్వు ఓటేసి చూస్తే కదా ఏం చేస్తా తెలియదు. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ని కాఫీ తాగుతూ వస్తావా అని అడుగుతావు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏమంటారు? ఎవరైనా చూస్తే బాగోదేమో అంటారు. అంటే కాఫీ తాగడం ఇష్టమా లేదా నీకు ఫండమెంటల్గా? అసలు నువ్వు కాఫీ తాగితే కదా ఎవరైనా చూసే బాగుంటుందో బాగోదు అని అనుకునేది. ముందు కాఫీ తాగి వెళ్ళి మీ ఫ్రెండ్ తోటి, ఆ తర్వాత డిసైడ్ అవుతారు. సో నువ్వు ఓటేసి చూడు ఫస్ట్. అసలు ఓటేసిన తర్వాత మంచి రాజకీయ నాయకుడు వచ్చాడా, చెడ్డ రాజకీయ నాయకుడు వచ్చాడా అనేది తర్వాత తెలుసు. ఓటే వేయకుండా నీకు ఓటు అనేది హక్కా బాధ్యత? ఓటింగ్ ఈజ్ యువర్ రైట్, దట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అ డ్యూటీ. ఓటు వేయడం అనేది నీ హక్కు, దాన్ని ఒక బాధ్యతగా ఉపయోగించుకోవాలి. బాధ్యతలనే హక్కుగా, ప్రివిలేజ్గా తీసుకో. అది ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించడం, అది నీ ప్రివిలేజ్, అది ఓన్లీ డ్యూటీ కాదు. జాతీయ పతాకాన్ని గౌరవించడం నీ ప్రివిలేజ్. అది ఇట్ ఈస్ నాట్ ఏ డ్యూటీ, నాట్ మియర్లీ ఏ డ్యూటీ. కేవలం బాధ్యత కాదు, అది నీ బాధ్యత, అది నీ హక్కు అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఉండాలి. సో ఈ తర్వాత మరొక రిక్వైర్మెంట్ ఏంది? వై యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే? టు ఎంగేజ్ విత్ ద సివిక్ రెస్పాన్సిబిలిటీస్, encourage the citizens to reflect on their roles in upholding the constitutional values and participate in the community service. So therefore we have to remember that we the people, not just the people but the people of India, అది మనం భారత ప్రజలము అయిన మనము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, though we are divided with a diversity but we are united with an ideology. డైవర్సిటీ కారణంగా అది ఉండాలి. డైవర్సిటీ అలాగే ఉంటుంది సమాజంలో. డైవర్సిటీ లేకుండా ఏ దేశం ఉండదు. డైవర్సిటీ అంటే కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, భాషలు ఉంటాయి. కులాలు నశించాలి మూర్ఖత్వం, మతాలు నశించాలి పరమ మూర్ఖత్వం. ఎందుకంటే కులాలు ఉంటాయి, నువ్వు ఏం చేసినా కానీ కులం నశించదు. మతాలు ఉంటాయి, నువ్వేం చేసినా కానీ మతం నశించదు. నీ మతం ఏంటి అంటే
నువ్వు హిందూ అనో క్రిస్టియన్ అనో ముస్లిం అనో చెప్తావు, అంతేగాని నా మతం మానవతం ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. సో నీది అదే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ హైడింగ్ యువర్ రిలీజియన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెస్పెక్టింగ్ యువర్ రిలీజియన్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్టింగ్ ద రిలీజియన్ ఆఫ్ అదర్స్. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, అట్ ద సేమ్ టైం ఇతరుల మతాన్ని కూడా నువ్వు గౌరవించాలి. గౌరవించకపోయినా పర్లేదు, పరమత సహనం ఉంటా, యాక్సెప్ట్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ అదర్ రిలీజియస్ కమ్యూనిటీస్. అది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి స్టేట్మెంట్కి మీనింగ్, దాని స్పిరిట్ అది. ఆ స్పిరిట్ని కాపాడమే నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే యొక్క ఉద్దేశం. 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పర్స్పెక్టివ్ ఆధారంగా క్వశ్చన్ ఇవ్వచ్చు, రేపు మీకు పాలిటీలో క్వశ్చన్ ఇవ్వచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలబ్రేటింగ్ కాన్స్టిట్యూషనల్ డే? ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో గల ఉద్దేశం ఏంటి అన్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్లో చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఈ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేకి సంబంధించినటువంటి ఇలాంటి కొటేషన్లతోటి ఈ ఆబ్జెక్టివ్స్ గురించి అడుగుతాడు. ద క్వశ్చన్ మేబీ ప్రాబబ్లీ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే. అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే అన్నప్పుడు ఇంట్రడక్షన్లో ఇలాంటి పాయింట్ రాయొచ్చు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రాసి, తర్వాత సో ఆ ఇంట్రడక్షన్లోనే ఈ పాయింట్లు కూడా రాయాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1949 on November 26, which came into force from 1950 January 26, and the National Constitutional Day was instituted in 2015 on November 26. ఇది ఇంట్రడక్షన్ అయిన తర్వాత సో ఇన్ సెకండ్ పారాగ్రాఫ్లో ఇన్ 1950 ఇండియా వాజ్ ఎ sovereign democratic republic. The term socialist and secular were incorporated in 1976 by the 42nd Amendment అని చెప్తాం. ఇది అయిపోయిన తర్వాత దెన్ సైడ్ హెడ్డింగ్ పెట్టాం, ఎవరి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డే అంటే వై ది కాన్స్టిట్యూషనల్ డే ఈజ్ సెలబ్రేటెడ్. అందుకనంటే 75 అయింది కాబట్టి ఇటువంటి క్వశ్చన్ రావచ్చు. వీ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో ద కాన్స్టిట్యూషనల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 26 అని, బట్ దే మే నాట్ హ్యావ్ ది ఐడియా వై ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. కాబట్టి క్వశ్చన్ ఇవ్వచ్చు. So the objective of the Constitutional Day, reinforcing democratic ideals, encouraging the active civic participation, promoting the citizen responsibilities towards the nation, and as a reminder to India's commitment to build a progressive, inclusive and equitable society for all its citizens. ఈ 4 పదాలు 4 పాయింట్లు ద సేమ్ టెర్మినాలజీ అవి వచ్చేటట్టు చూసుకోవాలి, అదే పదాలు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేకి సంబంధించి ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి టెర్మినాలజీ అనమాట. సో ఇఫ్ యూ యూజ్ ద సేమ్ టెర్మినాలజీ యూ విల్ హ్యావ్ పాసిబిలిటీ టు గెట్ మోర్ మార్క్స్. అండ్ అలా తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో డాక్టర్ అంబేద్కర్ కొటేషన్ రాసి, ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ మియర్లీ ఎ లాయస్ డాక్యుమెంట్, ఇట్స్ ఎ వెహికల్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ ద స్పిరిట్ ఆఫ్ ఏజ్ అని చెప్పి ఈ డాక్టర్ అంబేద్కర్ కొటేషన్ రాసి ఏం చేయాలి, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ టు బి డన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డే. రీడింగ్ ద ప్రియాంబుల్, ఈ ప్రియాంబుల్ టెక్స్ట్ రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు, అవసరం లేదు. గుర్తుంటే రాస్తే 1 మార్క్ ఎక్కువ, అలా అని చెప్పి రాయకపోతే 1 మార్క్ తగ్గించాలనేది లేదు, 1 మార్క్ వేస్తారంతే. అండ్ సెకండ్లీ యూ షుడ్ రైట్ అబౌట్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ టు బి అండర్టేకన్ టు ప్రమోట్ ద కాన్స్టిట్యూషనల్ డే. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ అండర్టేకన్. అండ్ తర్వాత కాన్స్టిట్యూషనల్ థీమ్డ్ కల్చరల్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. అంటే రాజ్యాంగానికి సంబంధించిన థీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అంటే దానికి సంబంధించిన ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, ఇటువంటి థీమ్స్ మీద కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం. అండ్ ఎంగేజింగ్ విత్ ద సివిక్ రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి ఆస్పెక్ట్స్ చెప్పడం అని కంక్లూజన్లో ఇది చెప్పాలి. సో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్లీ రిజాల్వ్ టు respect the constitution, respect the national flag, respect the national anthem. We enjoy the rights as a duty, we perform the duties as rights. హక్కుల్ని బాధ్యతలా నిర్వహిస్తాం, బాధ్యతల్ని హక్కుల్లా అనుభవిస్తాం అనే పదాలతోటి కంక్లూడ్ చేస్తే చాలు. సో దట్ ఈస్ ద నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్.